హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యోగి టెక్ ఛానల్. మనము ఈరోజు వీడియోలో మన షార్ట్స్ కామన్గా చిల్డ్రన్స్ కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే ప్రస్తుతం ఉన్న యూట్యూబ్ ప్రకారం 2025లో షార్ట్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఒక్కొక్క షార్ట్ చూసుకుంటే లక్షల్లో వ్యూస్, వేలల్లో వ్యూస్ వస్తుంటాయి. కానీ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. సో ఆ మిస్టేక్స్ వల్ల మీకు షార్ట్స్ అయితే 100 రావడము, 50 రావడము, 200 రావడము, మ్యాక్సిమం 500 లోపే మీకు వ్యూస్ అనేవి వస్తాయి. సో మీరు వీడియో తీయడం బాగా జరిగినా కూడా సో మీరు ఎంచుకునే కొన్ని టిప్స్ వల్ల అవి తొందరగా వ్యూస్ అనేవి రావు. సో మనము ఈ వీడియోలో షార్ట్స్ వల్ల వ్యూస్ అనేవి ఎక్కువగా ఎలా వైరల్ అవ్వాలి, ఎలా రావాలి అని చెప్పేసి మనం ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోని లాస్ట్ వరకు, ఎండ్ వరకు చూడండి. మీరు షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి మనం రూల్స్ పాటించాలి, పాయింట్స్ అయితే, ముఖ్యమైన పాయింట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొదటగా మనము షార్ట్స్ అప్లోడ్ చేసే ముందు మీరు షార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ని మెయిన్ ప్రైవేట్ లిస్ట్లో అయితే పెట్టుకోండి. తర్వాత షార్ట్స్ ఈ విధంగా అప్లోడ్ చేయడం వల్ల వ్యూస్ అనేవి వైరల్గా వస్తాయి. సో షార్ట్స్ మీద ఇంపార్టెంట్ వర్డ్స్ మీ స్క్రీన్ పైన టెస్ట్ చేయండి. మీరు క్రియేట్ చేసిన వీడియో మీద 1 మినిట్ వీడియో మీద మీరు ఏవైతే ముఖ్యమైన పాయింట్స్ని షార్ట్స్లో చెప్పాలనుకుంటున్నారో సో ఆ కీవర్డ్స్ని మీ షార్ట్ వీడియో పైన యూట్యూబ్ టెక్స్ట్ అయితే చేయండి, కొన్ని వర్డ్స్ని అయితే ఇవ్వండి. సో ఇలా చేయడం వల్ల కూడా షార్ట్స్ అనేవి కొద్దిగా వైరల్ అవుతుంది, మెయిన్ పాయింట్. తర్వాత మీరు షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్లో మాత్రం టైటిల్ అయితే పెట్టద్దు, అలాగే పబ్లిక్ కూడా మీరు ఆప్షన్ అయితే ఎంచుకోవద్దు. అన్లిస్టెడ్ అనే ఒక ఆప్షన్ ఎంచుకొని మీరు షార్ట్ని అయితే అప్లోడ్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గోరిథం ఫస్ట్ మీ షార్ట్ని కాపీరైట్స్ క్లెయిమ్ ఉందా లేకుంటే రియల్గా మీరు షార్ట్ అనేది మీ నిజంగా ఉందా, సో ఆల్గోరిథం ఓపెన్ చేసి చెక్ చేసిన తర్వాత నాన్ షార్ట్స్ పాలసీ, కాపీరైట్ అని 3 టైప్స్ లాగా మనకైతే అప్రూవల్ ఇస్తుంది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు షార్ట్ అప్లోడ్ చేసిన విధానం అంతా అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు యూట్యూబ్కి రిలేటెడ్గా వైటీ స్టూడియో అని ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్లో మీ యూట్యూబ్ జీమెయిల్ని ఓపెన్ చేసి అక్కడ మీరు చూసుకోవచ్చు మీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, మీ వీడియోస్ ఏ విధంగా వైరల్ అవుతున్నాయి, మీకు ఎలాంటి ఐడియాస్ ఇవ్వాలని చెప్పి వైటీ స్టూడియో అనే ఒక యాప్ ఉంటుంది. సో అక్కడ మీరు అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో వైటీ స్టూడియోలో యాప్ ఓపెన్ చేస్తే సో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది నా ఛానల్. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. తర్వాత మీరు షార్ట్ అప్లోడ్ చేసిన షార్ట్ ఈ విధంగా ఓపెన్ చేసి సో ఇక్కడ డేటు టైము ఉంటుంది. సో దీన్ని రిమూవ్ చేసి మీరు టైటిల్ని అయితే ఇవ్వాలి. సో మీరు ఏ ఉద్దేశంతో అయితే షార్ట్ అనేది అప్లోడ్ చేశారో సో ఆ షార్ట్ని మెయిన్గా టైటిల్ మనకి ఇంపార్టెంట్. సో మీరు యూట్యూబ్కి క్వశ్చన్ వేసే విధంగా టైటిల్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ షార్ట్స్, హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ వీడియోస్ విత్ ఇన్ వైరల్ అని చెప్పేసి ఇట్లా యూట్యూబ్కి క్వశ్చన్ మార్క్ లాగా టైటిల్ ఎంచుకోండి. ఆ తర్వాత డిస్క్రిప్షన్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ ఏం చేస్తారంటే, మీరు ఏవైతే టైటిల్ అయితే ఇచ్చారో ఆ టైటిల్ని కాపీ చేసి డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మెయిన్ పాయింట్ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సో ఇవి మనము వేరే సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎక్కడంటే క్రోమ్ ఓపెన్ చేసి ఈ విధంగా ర్యాపిడ్ ట్యాగ్స్ అని సెర్చ్ చేయండి. ఒక సైట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సెర్చ్ సింబల్లో మీరు ఏవైతే టైటిల్ పెట్టారో ఆ టైటిల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ అయితే చేయండి. సో కింద మీకు ఈ విధంగా కనిపిస్తున్న విధంగా మీకు కొన్ని కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ అయితే వస్తాయి. సో ఈ హ్యాష్ ట్యాగ్స్ని మీరు కాపీ చేసుకొని డిస్క్రిప్షన్లో ఈ విధంగా పేస్ట్ చేయండి. సో ఈ కీవర్డ్స్ వల్ల మీ షార్ట్స్ చాలా మందికి రీచ్ అయ్యే విధంగా మీకు ఈ కీవర్డ్స్ ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ అన్లిస్టెడ్ అని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసే ముందు ఆప్షన్ ఇచ్చింటారు. సో ఈ విధంగా మీరు పబ్లిక్ అయితే పెట్టుకోండి. అలాగే మీరు రిలేటెడ్ వీడియో అని ఒక వీడియో ఉంటుంది, మీరు ముందు అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోని ఇక్కడ కూడా పెట్టచ్చు. సో ఈ వీడియో వైరల్ అవ్వడం వల్ల ఇక్కడ రిలేటెడ్ వీడియో కూడా ఓపెన్ అవుతుంది. వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఆ వీడియో కూడా ఓపెన్ అవుతుంది. సో అలాగే కిందికి వస్తే మోర్ ఆప్షన్స్ అని ఒకటి ఉంటుంది. అక్కడ కూడా ట్యాగ్స్ అండ్ దేనికి సంబంధించింది, మ్యూజికా, వ్లాగ్సా, ఎంటర్టైన్మెంటా, ఫన్నా, కామెడీయా ఇలాంటి ఆప్షన్లు కూడా ఉంటాయి. సో ఇక్కడ కూడా మీరు అక్కడ ర్యాపిడ్ ట్యాగ్స్లో కాపీ చేసుకున్న ట్యాగ్స్ని ఇక్కడ కూడా పేస్ట్ చేసి టైటిల్ మంచిగా ఇచ్చి అక్కడ కూడా కొన్ని ట్యాగ్స్ వైరల్, ఎగ్జాంపుల్ వైరల్, తర్వాత షార్ట్స్ ఫీడ్, వైటీ షార్ట్స్, ఎక్స్ప్లోర్ పేజ్ ఇలాంటి మెయిన్ ట్యాగ్స్ని ఇచ్చి మీరు అప్లోడ్ అయితే చేయండి. సో ఈ విధంగా మీరు
షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సో మీ రీచ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా వేలల్లో కూడా మీకు వ్యూస్ వస్తాయి. సో దయచేసి షార్ట్స్ అప్లోడ్ చేసే ముందు ఈ పద్ధతులు పాటించండి. తొందరగా షార్ట్స్ వైరల్ అవుతాయి. మొదటిగా ఛానల్ ప్రారంభించిన వాళ్ళు ఫస్ట్లోని వీడియోలు చేయకుండా లెంత్ వీడియోలు, షార్ట్స్ వీడియోస్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, ప్రస్తుతం యూట్యూబ్లో రీల్స్ ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి మీరు రీల్స్ మీద, షార్ట్స్ మీద ఫోకస్ చేయండి. 4-5 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేయండి. సో ఈ విధంగా చేయడం వల్ల తొందరగా 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వ్యూస్ కూడా మీకు బాగా వస్తాయి. సో ఈ వీడియోస్ కూడా చేయడం వల్ల 3 డేస్కు 4 డేస్కి ఒక వీడియో పెట్టడం వల్ల మీ వీడియోస్ రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ కూడా ఎలా అప్లోడ్ చేయాలి అనేసి కూడా ఇంకొక వీడియో చేస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ యోగి టెక్ ఛానల్. థ్యాంక్ యూ.